ఒక్క గర్జనతో రాక్షసులను భయపెట్టిన హనుమంతుడు ఒకసారి 5 ముఖాలతో అవతరించాడని మీకు తెలుసా? ఆ రూపం ఎందుకు? దానిలో ఏ రహస్యం దాగి ఉంది? వినిపించే ప్రతి అక్షరం శివశక్తిని మేల్కొల్పేంత శక్తివంతమైనది. ఆంజనేయుడు అంటే కేవలం భక్తుడే కాదు, బ్రహ్మచారి, శక్తిశాలి, శివాంశుడు, పరమభక్తుడు. రామాయణంలో రామచంద్రుడి సేవకుడిగా నిలిచిన అనేక పౌరాణిక గ్రంథాల్లో హనుమంతుడి మరిన్ని రహస్యాలను చెబుతున్నాయి. అందులో ఒకటి పంచముఖ హనుమంతుడి అవతారం. రామాయణాంతర కథల్లో చెప్పబడిన ఒక ముఖ్యమైన ఘట్టం రామసేతు నిర్మాణం. రాముడు రాక్షసరాజు రావణుని సంహరించడానికి లంకలో యుద్ధం చేస్తున్నప్పుడు రాక్షసులలో ఒకడు మహామాయ రాక్షసుడు మహీరావణుడు. మహీరావణుడు రాముడు లక్ష్మణుడి ప్రాణాలను అపహరించి పాతాళ లోకంలోకి తీసుకెళ్లాడు. అతను మాయావి, తంత్రశక్తులు కలవాడు. అతని ప్రాణాలు 5 దిశల్లో ఉండే దీపాలలో దాగి ఉన్నాయి. వాటిని ఒకేసారి ఆర్పకపోతే మహీరావణుడు చావడు. హనుమంతుడు రాముడి భక్తుడు. రామలక్ష్మణులను రక్షించాలనే సంకల్పంతో ఆయనకు తెలిసింది మహీరావణుని చంపడానికి 5 దిశల్లోని దీపాలను ఒకేసారి ఆర్పాలి. దానికోసమే ఆంజనేయుడు పంచముఖి రూపం ధరించాడు. పంచముఖి హనుమంతుడి రూపం అంటే ఒకే శరీరానికి 5 తలలు, 10 చేతులు. హనుమంతుని ముఖం తూర్పు ముఖం బలాన్ని, భక్తిని, శక్తిని ప్రసాదిస్తుంది. నరసింహముఖం దక్షిణం దుష్ట సంహారం, భయాలను తొలగిస్తుంది. గరుడముఖం పశ్చిమం నాగదోషాలను తొలగిస్తుంది. వరాహముఖం ఉత్తరం భూమిని కాపాడుతుంది, ధనాన్ని రక్షిస్తుంది. హయగ్రీవముఖం పైభాగం జ్ఞానాన్ని, విద్యను ప్రసాదిస్తుంది. ఈ 5 ముఖాల సమ్మిళితం అంటే శక్తి, జ్ఞానం, రక్షణ, భక్తి, ధనం అన్నీ కలిపిన రూపం. పంచముఖి రూపంలో హనుమంతుడు ఒక్కో ముఖంతో ఒక్కో దీపాన్ని ఆర్పి మహీరావణుడి ప్రాణాలు అంతం చేశాడు. ఆ తరువాత రామలక్ష్మణులను రక్షించి రామభక్తికి కొత్త ప్రమాణం సృష్టించాడు. పంచముఖి హనుమంత కవచంను పారాయణం చేస్తే దుర్మార్గుల నుండి రక్షణ, శత్రునాశనం, ఆరోగ్యం కాపాడబడతాయి అని భక్తుల నమ్మకం. ఈ కవచం శనివారాల్లో పంచముఖి హనుమంతుణ్ణి ఆరాధిస్తే శని దోషాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. మీకు నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా భక్తి కుటుంబంలో మాతో పాటు ప్రయాణం చేయండి. మర్చిపోవద్దు.